సాయి దివ్యభాషణంలో ప్రాధాన్యం సంతరించుకున్నది సహనం. ఇది సబూరీగా సుప్రసిద్ధం. అచంచల విశ్వాసంతో, శ్రద్ధాసక్తులతో సాయి భక్తులు సహనం అలవరుచుకుంటే శ్రేయోదాయకం. ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా ఈ ఓర్పు వలన కలిగే ఓదార్పు అపారం, అసమానం. మనిషికి సహనమే మహాశక్తి, మనసుకెంతో ప్రశాంతి. ఇతరులు దూషించినా, ఇక్కట్లకు గురిచేసినా, నిరాశా నిస్పృహలు కలిగినా, ఆపదలు ఎదురైనా, అనుకోని పరిస్థితులు చుట్టుముట్టినా అన్నింటికీ ఉపశమనం ఈ సహనమే. ఇది ఆత్మబలానికి ఆవాహనం. శరీరానికి తగిలిన, మనసుకు కలిగిన బాధ ఒక్కటే. సైరించగలిగితే ఊరట కలుగుతుంది, భరించగలిగితే బాధ నుండి సంతోషం పుడుతుంది, సహించగలిగితే వేదన నుంచి వేడుక ఉదయిస్తుంది. దేనికైనా తట్టుకున్నప్పుడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది. చిరునవ్వుతో స్వీకరిస్తే చేదు నుండి అమృతం ఆవిర్భవిస్తుంది. ఒడిదుడుకులుగల బ్రతుకు సరిగా, ఒడిదుడుకులుగల బ్రతుకు సరిగా గడపాలంటే, నడవాలంటే ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. ఎవరు నిందించిన, ఎదను నొప్పించిన, ఎవరు నిందించిన, ఎదను నొప్పించిన, మనసు కుదుట పరచి మౌనంగా నవ్వాలంటే ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. గుండె మండిపోతున్నా, గొంతు ఎండిపోతున్నా, గుండె మండిపోతున్నా, గొంతు ఎండిపోతున్నా, రాబోయే మంచి రోజు రాకకై నిరీక్షించి ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. అనుకోని ఆపదలు అడుగడుగున ఎదురైన, అనుకోని ఆపదలు అడుగడుగున ఎదురైన, మనోధైర్యమున ముందుకు పయనించాలంటే ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. శిరిడీశుడు అలిగిన పరీక్షగా భావించి, శిరిడీశుడు అలిగిన పరీక్షగా భావించి, సహనముతో నిగ్రహించి సాయి ప్రేమ పొందుటకు ఓర్పు ఉండాలి, ఓర్మి కావాలి. ఓర్పు ఉండాలి.
సరిగా ఒడిదుడుకులు గల బ్రతుకు సరిగా గడపాలంటే నడవాలంటే ఓర్పుండాలి ఓర్మి కావాలి.